అలాగే గురువుగారు సింహరాశి వారికి ఈ వారం ఇలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో గురువు, చతుర్థంలో బుధ, శుక్రుడు. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలుంటాయి. వ్యాపారంలో విశేషమైన శుభం జరుగుతుంది. కేవలం ప్రయత్నాలకే కాకుండా తెలివిగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది. అదేవిధంగా మన ముందు ఉన్న ప్రతి అంశాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అదృష్టవంతులు అవుతారు. వారం ప్రారంభంలోనే మీరు చేస్తున్న పనుల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మధ్యలో ఎదురయ్యే ఆటంకాల నుండి బుద్ధిబలంతో బయటపడతారు. స్పష్టమైన భావజాలంతో పనిచేయడం మంచిది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనుల్లో మీరు నిమగ్నం కండి. కృషి శక్తిని ప్రసాదిస్తుంది. కీర్తి ప్రతిష్టలు ప్రతిభని ముందుకు తీసుకెళ్తాయి, కీర్తిని ప్రసాదిస్తాయి. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి.